ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే మేము మెక్సికో నుంచి స్టార్ట్ అవుతుంది క్రూజ్. అండ్ మెక్సికో సిటీ ఇందాకైతే మేము ఒక 4 hours సిటీలోనే ఉన్నాము. అండ్ సో అవన్నీ కంటైనర్స్ సో ఇప్పుడైతే మెల్లగా క్రూజ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మెక్సికో నుంచి మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము. అండ్ సే బాయ్ బాయ్ టు మెక్సికో. బాయ్ టు మెక్సికో. కింద చిన్న వస్తుంటాయి కదా వెనకాల. సో ఇప్పుడైతే క్రూజ్ వెళ్ళే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే క్రూజ్లోంచి అయితే మనం మంచి బ్యూటిఫుల్ సన్సెట్ చూడొచ్చు. అండ్ ఇక్కడైతే సన్సెట్ అవుతుంది. అండ్ క్రూజ్లో సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది అనమాట వాచ్ చేయడానికి. చుట్టూరు వాటర్ ఉంటుంది కదా, సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఈ సన్సెట్ అవుతుంది, ఇక్కడైతే చాలా ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ క్రూజ్ కూడా మెల్లగా స్టార్ట్ అవుతుంది ఎల్ఏ. అండ్ ద నెక్స్ట్ డే అయితే మేము ఇంకా ఎల్ఏకి వెళ్ళిపోతాము. అండ్ ఇదైతే లాస్ట్ నైట్ అనమాట క్రూజ్లో. సో ఇప్పుడైతే మేము యాజ్ యూజువల్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము బఫేకి. అండ్ విండ్ జామర్ బఫే. సో అక్కడైతే వచ్చిన ప్రతిసారి అక్కడే డిన్నర్ లంచ్ అన్నీ అక్కడే చేస్తున్నాం. సో యాజ్ యూజువల్ డిన్నర్ చేయడానికి అయితే ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము ప్రతిరోజు కూర్చునే ఫేవరెట్ ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ. సో క్రూజ్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడే కూర్చొని లంచ్ డిన్నర్ చేస్తున్నాము. సో అదే ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాము. అండ్ ఫైనల్గా అయితే మాకు మా ఫేవరెట్ ప్లేస్ దొరికింది. ఇదైతే క్రూజ్లో లాస్ట్ డే సన్సెట్ కనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే మేము డిన్నర్ చేస్తున్నాము. అండ్ బయట అయితే సన్సెట్ ఇంకా అవుతుంది. సో వెలుతురు అది కనిపిస్తూనే ఉంది, ఇంకా డార్క్ అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడైతే మేము చికెన్ కర్రీ, వైట్ రైస్ ఉంది. అండ్ కాలీఫ్లవర్ క్యాబేజ్ కర్రీస్ కూడా ఉన్నాయి. సో నేనైతే చికెన్ కర్రీ విత్ రైస్ తింటున్నాను. అండ్ ఇక్కడ పిల్లలు కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అదనమాట ఈ డిన్నర్. అండ్ ఇప్పుడు దీని తర్వాత అయితే ఇంకా మేము రూమ్కి వెళ్ళి ఇంకా ప్యాకింగ్ అది చేసుకుంటాము. ఎందుకంటే ద నెక్స్ట్ డే మనం చెక్అవుట్ అయిపోవాలన్నమాట క్రూజ్ నుంచి. సో స్టే ట్యూన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. చెప్పు చేయండి. సో ఈరోజైతే మాది లాస్ట్ డే అనమాట క్రూజ్లో. అండ్ రేపు మార్నింగ్ 8 కల్లా మేము వెళ్ళిపోతాము. అండ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మార్నింగ్ 8కి చెక్అవుట్ అయిపోవాలన్నమాట క్రూజ్ నుంచి. అండ్ క్రూజ్ నుంచి చెక్అవుట్ అయ్యే ముందు బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి. సో మార్నింగ్ మనం 8కి చెక్అవుట్ అయ్యే ముందే బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని క్రూజ్లో నుంచి చెక్అవుట్ అవుతాము. అండ్ ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇంకా మెల్లగా ప్యాక్ చేసేసుకొని కొనుక్కొని రేపు మార్నింగ్ ఓకే. సో మార్నింగ్ లేచి చెక్అవుట్ అయిపోతాము. అండ్ ఇప్పుడైతే ఇంకా బయట కూర్చుందాం, బయట ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ క్రూజ్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. 12 hours జర్నీ అనమాట. ఇక్కడ 6కి బయలుదేరింది, మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోద్దంట. సో అలా ఫాస్ట్గా వెళ్తుంది క్రూజ్. సో విండో ఓపెన్ చేస్తే దాని ఫాస్ట్కి ఎదురు గాలికి పెద్ద సౌండ్ వస్తుంది. అండ్ సముద్ర ఘోష అది బాగా వినిపిస్తుంది బయట. అండ్ భలే చల్లగా ఉంది, భలే గాలి కొట్టేస్తుంది బయట అనమాట. అంటే ఫాస్ట్గా వెళ్తుంది అదనమాట. సో ఎనీహౌ కొన్ని అవర్స్లో మేమైతే ఎల్ఏలో ఉంటాం. సో ఇప్పుడైతే ఇక మా ఈషమ్మ నిద్రపోతుందంట. బజ్జుంటావా? యూ వాంట్ టు స్లీప్? ఎస్ ఆర్ నో? సో యూ లైక్ క్రూజ్? యూ లైక్ ఇట్? యూ లైక్ ఇట్? మా ఈషా పేరైతే అందరికి తెలిసిపోయింది. అందరు ఈషా బాయ్ ఈషా అని చెప్తున్నారు కదా. నీకు ఏమని చెప్తున్నారు? అప్పుడు నువ్వేమన్నావు?
అన్నావా? అక్కడ చూసి చెప్పు. మెక్సికో అయితే చూసేసాము. అండ్ మహిషా కూడా చూసింది అనమాట. చిన్నగా ఉన్నప్పుడే మెక్సికో చూసా. సో ఈ వీడియోలో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వాణి, see you tomorrow guys. Bye. Say bye.